నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పట్టణంలోని మొత్తం 48 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 2 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణకు 16 మంది రిటర్నింగ్, 16 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ గడువు, 11న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అంతా దాదాపు కంప్లీట్ అయింది. నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లని చేసుకున్నాము. అదేవిధంగా అంబేద్కర్ భవన్లో 24 వార్డ్స్, మహాత్మా జ్యోతిరావు పూలే 24 సంబంధించిన నామినేషన్ ప్రక్రియకు అక్కడ సంబంధించిన హెల్ప్ డెస్క్ అయితేంది, వార్డ్ ఆఫీసర్స్, ఆపరేటరు, టీ పోలింగ్ ఎంట్రీకి సంబంధించిన అన్ని ఆర్ఓస్, ఏఆర్ఓస్, 20 మంది ఆర్ఓలు, 20 మంది ఏఆర్ఓలు, 16 మంది ఏమో డ్యూటీలో ఉంటారు, 4 రిజర్వ్లు ఉంటారు, ఏఆర్ఓలు, ఆర్ఓలు. అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రక్రియ వచ్చేసి నామినేషన్స్ వచ్చేసి జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ స్వీకరించడం పడుతుంది. అదేవిధంగా 31 నాడు స్క్రూటినీ చేయబడుతుంది. అదేవిధంగా అప్పీల్ వచ్చేసి ఫిబ్రవరి 1 నాడు అప్పీల్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అప్పీల్స్ డిస్పోజ్ కూడా ఫిబ్రవరి 2 నాడు చేయడం జరుగుతుంది. అదేవిధంగా విత్డ్రా మరి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రేపు పెద్దకల్లేపల్లిలో